సో స్టూడెంట్స్ కి ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే స్టూడెంట్స్ కి ఈ ఎజైల్ మెథడాలజీకి డైరెక్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు మళ్ళీ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా? ఇప్పుడు చాలా మటుకు స్కూల్స్, కాలేజెస్‌లోనే అసలు అజైల్ అనేది కొన్ని కోర్సెస్ కింద, లెసన్స్ కింద స్టార్ట్ చేశారు. సో, ఫ్రెషర్‌గా డైరెక్ట్‌గా అజైల్‌లోకని చెప్పలేం గానీ, ఏమవుతదంటే వన్స్ దే స్టార్ట్ యాస్ ఎ డెవలపర్, టెస్టర్, డీబీ ఏ రోల్ చేసినా గానీ అజైల్ అనేది డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో, యాస్ ఎ కాలేజ్ ఫ్రెషర్ కూడా దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద అజైల్ మెథడాలజీ. మరి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజినియర్స్ ఉన్నారు. సో కొత్తగా ఇప్పుడు ఎజైల్ మెథడాలజీ వాళ్ళు నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అసలు? మెయిన్ ఫస్ట్ థింగ్ టీమ్ వర్కింగ్, కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇష్యూ వచ్చి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా అనేది వీ నీడ్ టు హైలైట్ ఇట్. లేదు అంటే దట్స్ వేర్ ద ఛాలెంజెస్ విల్ స్టార్ట్ కమింగ్ అప్. దీస్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ అండి.